ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పాత బస్తీలోని ఆలయాలు శోభను సంతరించుకున్నాయి. పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 117వ వార్షికోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ బి మారుతి యాదవ్ తెలిపారు. ప్రతినిత్యం వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించినట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోను తెలంగాణ కరీంనగర్ జోనల్ ఈడీ సాల్మన్ రాజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆర్టీసీ ఆవరణ అందులోని పలు విభాగాలను పర్యవేక్షించి సూచనలు సలహాలు అందజేశారు. ఆర్టీసీ సంస్థను అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. వైసీపీ నాయకులు మహిళలపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ వ్యవహార శైలిని ఉద్దేశిస్తూ ఏపీలో మహిళల ఆత్మగౌరవాన్ని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. అనుమతులు లేకుండా పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు విక్రయించడంపై ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కోహెడ గేట్ వద్ద ఐరిష్ స్కూల్ ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యం నిరసన చేపట్టారు. ఓపీ అనుమతులతో పాఠశాల నడిపిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై గాంధీ భవన్లో సంబరాలు అంబరాన్నంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ బీసీసీల ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు సంబరాలు నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి సర్కార్ డ్రామాలను నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. బీఆర్ఎస్ శ్రేణులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిరసనలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, బీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్లను అరెస్టు చేసి బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు పోలీసులు. బీసీలకు 42% రిజర్వేషన్లపై హర్షం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్లోని తన నివాసంలో ముఖ్య నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్లు వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. జీవో 77ను రద్దు చేయాలని కోరాయి. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. లక్ష మంది ఉద్యోగులతో దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేపట్టడం గొప్ప విషయమన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు ఆయన. ఎస్సీ వర్గీకరణ కూడా చట్టబద్ధంగా చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బీజేపీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. నంద్యాలలోని రామనాథ్ రెడ్డి నగర్ లో డ్రైనేజీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. హత్య చేసి కాలువలో పడేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.